హాయ్ స్టూడెంట్స్. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి, నేను ఇంతకుముందు మెయిన్స్ ఎట్లా రాశాను అనేది నేను షేర్ చేస్తానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో అది షేర్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఎంట్రీ యాప్లో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మెయిన్స్ ఈజీ అనే దానికి నేను ఈరోజు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి అప్పుడు నాకు ఈజీ ఎందుకు అనిపించింది, ఇప్పుడు మొన్న రాసిన ఎగ్జామ్లో నేను ఎందుకు కౌన్సిలింగ్ దాకా వెళ్ళలేకపోయినా, ఇక్కడ నేను చేసిన తప్పేంది, అక్కడ నేను చేసిన కరెక్ట్ అయింది, ఈ రెండు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఆ టైంలో నా బ్రెయిన్లో ఉన్నది ఏంటంటే 2012లో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వకపోతే నేను ఇంటికి వెళ్ళలేను. ఎందుకంటే నాకు ఇంటి దగ్గర ఊరికే ఫుడ్ పెట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. కోర్స్ ఎందుకంటే నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత దాకా చెప్పదలుచుకోలేదు ఇక్కడ. బట్ సిచ్యువేషన్ అట్లాంటిది. ఆ టైంలో నేను మా బ్రదర్స్కి బర్డెన్ ఇవ్వలేను. వాళ్ళు కూడా బిలో మిడిల్ క్లాస్. ఇంకా అసలు బిలో మిడిల్ క్లాస్ అనే కంటే పూర్ అనే చెప్పాలి. సో డైలీ పని చేస్తే తప్ప ఫుడ్ రాదు ఇంట్లోకి. అలాంటిది మళ్ళీ నేను ఇంకో బర్డెన్ వాళ్ళకి అవ్వలేను. నేను అప్పటికే డెంటిస్ట్, నాకు 4000 శాలరీ వచ్చేది. 4000 శాలరీ హాఫ్ టైమే నేను తీసుకున్నా. నేను ఫుల్ టైం డ్యూటీ చేస్తే నాకు ప్రిపరేషన్ ఉండదు అని హాఫ్ టైమే నేను డ్యూటీ చేసిన. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే నేను మళ్ళీ బయటికి వెళ్ళి ప్రైవేట్లో జాబ్ చేస్తే నాకు 4000 జీతం వస్తుంది. సో ఇట్లా నేను 4000 తీసుకుంటే నేను ఎన్ని రోజులు ఉండాలి? సో నాకు అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఆ టైంలో. సో కాబట్టి నేను ఏమనుకున్నాను, నాకున్న టైం జస్ట్ ఒక 50 to 60 డేస్ అనుకున్నా. యాక్చువల్గా 45 డేసే ప్రొడక్టివ్ టైం నాకు. సో 60 డేస్ అనుకున్నా కూడా ఈ 60 రోజులు నాకు క్రూషియల్ పీరియడ్. అయితే ఈ 60 రోజుల్లోనే చదివి నువ్వు తెచ్చేసుకున్నావా అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు 60 రోజులకి ముందు జనరల్గా ఆల్ సబ్జెక్ట్స్ ఒక ఐడియా అనేది ఉంది. ఐడియా అంటే మంచిగా నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఐ కెన్ ఆన్సర్. డిస్క్రిప్షన్లో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మల్టిపుల్ చాయిస్లో అంత లేదు. డిస్క్రిప్షన్లో ఐ కెన్ ఆన్సర్. నీకు నువ్వు సింధు నాగరికత గురించి చెప్పండి అని చెప్పేసి నిద్రలో లేపి అడిగితే కూడా బిఫోర్ 6 అంటే నేను మెయిన్స్లోకి రాకముందే నేను ప్రిలిమ్స్ టైంలోనే ఎప్పుడు అడిగినా నేను మినిమం ఒక 10 లైన్లు 12 లైన్లు ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ నాకు ఉంది. సో అప్పుడు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం అందులో నుంచి ఏదైనా క్వశ్చన్ ఇస్తే, సో లైక్ అప్పట్లో అగ్ని 5 అనుకుంటా, అగ్ని 5 మిజైల్స్ గురించి, అలాగే అప్పుడు చంద్రయాన్ ఉండింది, చంద్రయాన్ 1 గురించి. సో ఎవ్వరు ఎక్కడ అలాంటి క్వశ్చన్స్ అడిగినా ఐ కెన్ ఆన్సర్. అంటే నేను మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే ప్రిలిమ్స్లో ఉన్నప్పటికే జనరలైజ్డ్గా ఆల్ సబ్జెక్ట్స్ నాకు ఒక 60% వస్తుంది అనుకోండి. నేను 90% అనేది నేను ఇక్కడ చెప్పను, ఒక 60% అయితే వస్తుంది. అంటే నాకు ఐ హ్యావ్ సమ్ ఐడియా. నువ్వేం క్వశ్చన్ ఇచ్చినా, నువ్వేం అడిగినా దాని మీద ఒక 4-5 లైన్లు రాసేటటువంటి కెపాసిటీ నాకు ఉండేది. ఓకే, సో అది వన్ సైడ్. అయితే ఈ 60 రోజులు ఏంటంటే నా ప్రొడక్టివ్ టైం. నాకున్న ఆ నాలెడ్జ్ని నేను బుక్ మీదకి ఎలా తీసుకెళ్ళగలుగుతా, ఇది నేను చేసింది. సో నాకు ఉన్నటువంటి జనరల్గా ఇక్కడ ఇంకొకటి, నాకు ఒక్కదానికే కాదు మీకు అందరికీ కూడా ఈ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, సపోజ్ సేమ్ క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ పోనీ 1857 రివోల్ట్ గురించి రాయండి, నాకు అప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఇది 1857 రివోల్ట్ గురించి రాయండి అంటే మీలో ఇప్పుడు కూడా మీకందరికీ ఒక ఐడియా వస్తుంది. దానికి కాజెస్ ఏంది, ఎందుకు వచ్చింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి మీద ఫైట్ చేసినారు, దాని రిజల్ట్ ఏంది, నెక్స్ట్ ఏం యాక్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా ఒకటి ఇలా మనకి బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. మినిమం అది అందరికీ ఉంటుంది, నాకే కాదు. సో నేను దాన్ని ప్రొడక్టివ్గా తీసుకెళ్ళి పేపర్ మీద పెట్టడం, నేను ఇది ఐడియా తీసుకున్నా అక్కడ. సో కాబట్టి 60 రోజులు నేను చేసింది ఏంటి అంటే, నాకున్న ఆ కొంచెం నాలెడ్జ్నే రఫ్ ప్రాక్టీస్ చేసిన. నేను ఎక్స్ట్రా చదవలేదు. ఇంకా నాకున్న టైం 60 రోజులు, 60 కూడా కాదు 45 రోజులే అని చెప్తున్నా కదా ప్రొడక్టివ్ టైం. ఆ రోజుల్లో నేను రఫ్ ప్రాక్టీస్, నాకు హాఫ్ పేజ్ ఇంత పేజ్లోనే నేను
ఆ 1857 రివోల్ట్ టక్ 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 రాసేదాన్ని. సో అలాగా ఆల్ సబ్జెక్ట్స్ అట్లానే నేను ప్రాక్టీస్ చేశాను. సో మనకు అలా చేస్తే ఒక ఎగ్జామ్ కంటే బిఫోర్ ఈచ్ సబ్జెక్ట్కి అంటే లేదంటే మనం ఒక పేపర్లో 3 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 3 పార్ట్స్కి ఒక్కొక్క బంచ్ తయారవుతుంది చిన్నగా. ఆ బంచ్ని ఎగ్జామ్ బిఫోర్ రేపు ఎగ్జామ్ అనగా టక్ 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 చదివేసేదాన్ని. సో ఇది అప్పుడు నేను యూజ్ చేసిన టెక్నిక్. మరి ఇప్పుడు అది ఎందుకు యూజ్ అవ్వలేదు నాకు అంటే మెయిన్ థింగ్, నేను రఫ్ ప్రాక్టీస్ అసలు నేను చేయలేదు. ఈసారి నేను చేయలేదు అసలు. ఎందుకంటే రఫ్ ప్రాక్టీస్ చేసేంత టైం నేను స్పెండ్ చేయలేదు. అండ్ అందరిలాగానే నేను కూడా డిస్టర్బ్ అయినాను. అంటే నాకు మళ్ళీ అవసరమా అనే ఒక ఫీల్ కూడా వచ్చింది. అంటే అంత కష్టపడిపోయి రాసి మళ్ళీ కేసులు, ఎందుకంటే ఆల్రెడీ ఈ 3 సంవత్సరాల పెయిన్ మీకు ఎలా ఉందో నాకు కూడా అలాగే, అంటే అంత పెయిన్ లేకున్నా కొంచెం అయితే ఉండింది. సో కాబట్టి ఇంక అవసరమా, మంచి జాబే ఉంది కదా అని ఒక ఫీల్. ఫస్ట్ చెప్పాను కదా, నాకు ఇది తప్ప ఇంకోటి లేదు అనే ఫీల్లో నేను ఫస్ట్ ఎగ్జామ్ రాశాను. మొన్న రాసినప్పుడు ఏమైంది, రీసెంట్ మెయిన్స్ అప్పుడు నేను కొంచెం సేఫ్ ప్లేస్లో ఉన్నా. నేను ఆల్రెడీ గ్రూప్ 1లో ఉన్నా కదా, ఎందుకు ఇంత కష్టం అనే ఒక సేఫెస్ట్ ప్లేస్లోకి నేను వచ్చేసిన. ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకోవాలి కదా. నా బ్రెయిన్ కొంచెం రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్ళింది, ఫస్ట్ పాయింట్. సెకండ్, రఫ్ ప్రాక్టీస్. అప్పుడు నేను 60 డేస్ అదే పనిగా రఫ్ ప్రాక్టీస్ దాదాపు 14 నుంచి 15 గంటలు చేసేదాన్ని. ఇక్కడ నేను సింగిల్ పేపర్ కూడా రఫ్ ప్రాక్టీస్ చేయలేదు. సో ఎందుకంటే నా నెగ్లిజెన్స్ అనుకోవచ్చు. మూడోది సిలబస్ ఫినిష్ చేయాలనేటటువంటి తొందరలో చదువుకుంటూ వెళ్ళినా కానీ పెన్ను పెట్టి రాయలే. బట్ నాకు తెలుసు కదా, ఐ నో, నేను ఎలా ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వచ్చింది అనేది నాకు తెలుసు. నేను పేపర్ మీద పెన్ను పెడితే తప్ప నాకు జాబ్ రాదనేది కూడా నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఈసారి ఏం చేసిన అంటే పూర్తిగా బుక్స్ చదవడం మీదనే ఫోకస్ పెట్టిన. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంది, ఫినిష్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒక్కసారైనా ప్రతి క్వశ్చన్ని చదవండి అని. సో ఇక్కడ ఏమైంది అంటే నాకు ప్రతి క్వశ్చన్ని చదువుకుందాము అనే దాంట్లో ప్రాక్టీస్ అనేది చేయలేదు. సో ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. బట్ నా సక్సెస్కి ఇప్పుడు నా ఫెయిల్యూర్కి ఉన్న తేడా అది. అండ్ కంప్లీట్లీ ఇది నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ నాకు మంచి ర్యాంక్ ఏం రాలేదు. నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా ఉన్నాను. మంచి ర్యాంక్ వచ్చి ఉంటే నేను ఇంకా మంచి ప్లేస్లో ఉండేదాన్ని. అఫ్కోర్స్ నేను ఉన్న ప్లేస్లో నేను హ్యాపీ, ఉన్న జాబ్లో కూడా నేను చాలా హ్యాపీ. కానీ అదొకటి ఉంటుంది కదా, ఆర్డీఓ కావాలి లేకపోతే ఇంకా మంచి పోస్ట్ రావాలి అనేది ఉంటుంది కదా. సో దానికోసం మళ్ళీ ఎగ్జామ్స్ కూడా రాయడానికి ట్రై చేసిన, కానీ నేను రాయలేను అంత బాగా. అయితే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసినంతగా ఇప్పుడు నేను చేయలేకపోయినా, ఇక ముందు కూడా చేస్తానో లేదో నాకు తెలీదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్. ఇక్కడ చూస్తే నాకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, బెటర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇట్లా మీకు కూడా మీ బెటర్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. ఇంకొకళ్ళు చెప్పినారు అని చెప్పేసి మీకు అడాప్ట్ అవ్వనిది ఏది అడాప్ట్ చేసుకోవద్దు. సో నేను ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా వినలే. నేను ఫస్ట్ టైం రాసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వచ్చి చెప్పినా మేబీ వాళ్ళు మంచిగా చెప్పొచ్చేమో, కానీ నాకు మనసు ఏం చెప్పిందో అదే విన్నాను. నాకు కావాల్సింది ఏంటి, నాకు జాబ్ కావాలి. నేను ఈ క్యాంపస్, నేను అప్పుడు స్టడీ సర్కిల్లో ఉన్నాను, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉన్నా కాబట్టి నేను ఈ క్యాంపస్ బయటికి వెళ్ళినా అంటే నేను మళ్ళీ 4000కి జాబ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ నుంచి జాబ్ తీసుకొనే పోవాలి అనే దాంట్లో ఉన్నా. కాబట్టి నేను ఈవెన్ మా లెక్చరర్స్ మాట కూడా విన్నా, ఎవ్వరి మాట వినలేదు. నాకంటూ ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాను. ఆ స్ట్రాటజీ ప్రకారం నేను కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను, ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న రాసిన ఎగ్జామ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ మంచిగా పర్ఫామ్ చేయలే, బట్ అప్పుడు నేను మంచిగా పర్ఫామ్ చేసిన, మంచి మార్క్సే తెచ్చుకున్నా కాబట్టి ఇందులోకి రాగలిగిన. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే టెక్నికల్వి మంచిగా చదవండి. టెక్నికల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి హిస్టరీ, పాలిటీ లాంటివి మనం ఎంత రాసినా అంతే మార్క్స్ వస్తాయి.
కాస్త టెక్నికల్గా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ కానీ, జాగ్రఫీ కూడా మ్యాప్ మంచిగా చూపించి లేబులింగ్ చేసి చూపిస్తే బెటర్. సో ఎకానమీలో పై చార్ట్స్ అట్లాగా వేసి కానీ చూపిస్తే ఇంకా బాగుంటుంది. నేను రాసింది కూడా అట్లనే రాసిన ఆన్సర్ కొంచెమైనా ఈజీగా అర్థమయ్యేటట్లుగా ప్రజెంటేషన్ చేసిన నేను ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసరికి ఇంత పెద్దగా చాటభారతం రాసిన, ఏది అర్థం కాకుండా, నాకే అర్థం కాకుండా. సో కాబట్టి ఇలాంటి తప్పులు మీరు మళ్ళీ చేయకండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నాకంటే బెటర్గా చదివేటోళ్ళు చాలామంది ఉంటారు, నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేసినా, సెకండ్ ఏం చేసినా అనేది నేను చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరిది ఫాలో అవ్వాల్సిన అవసరము లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.